మనకి ఎడ్జ్ బాస్టన్ వేదికగా సెకండ్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. అయితే దీంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే మనకి ఈ టెస్ట్ మ్యాచ్ మొదలయ్యే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది కెప్టెన్ లాగా. సో దాంట్లో జర్నలిస్టులు కొంతమంది కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు కదా. అదేవిధంగా శుభ్మన్ గిల్ని ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. మీకు ఇక్కడ ఎడ్జ్ బాస్టన్ వేదికగా చూసుకుంటే అంత ముందు అసలు మంచి రికార్డే లేదు, ఇప్పటి వరకు మీరు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు, మరి ఇప్పుడు గెలుస్తారా ఆ నమ్మకం ఉందా మీకు? మరి గెలుస్తాం అనుకుంటే మరి మీరు ఎటువంటి ప్లాన్స్ని రెడీ చేశారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. అయితే మరి మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తే ఏం జరిగిందనేది మనం చూసాం. దాదాపు 336 రన్స్ తేడాతో మనం ఘన విజయం సాధించాం. అయితే మరి మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండేది కదా. సో దాని తర్వాత మరి శుభ్మన్ గిల్ వెళ్ళి కూర్చొని ఎక్కడ మనోడు కనిపించట్లేదు, జర్నలిస్ట్, నాకు ఇష్టమైన జర్నలిస్ట్ కనిపించట్లేదు, ఎక్కడున్నాడు, అరే చూడాలన్నా నాకు కనిపించట్లేదు అని చెప్పేసి సరదాగా ఆడబట్టించాడు అనమాట. ఇది ఎందుకు మరి దాని తర్వాత అతను క్లారిటీ ఇచ్చాడు. సో మీరు అలా అడిగారు కదా, సో దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను ఉండండి. నేను ఎప్పుడు కూడా రికార్డులు నేను ఎప్పుడు కూడా పట్టించుకోను. నేను నమ్మేది ఒకటే, మేము ఒక మంచి స్క్వాడ్తో వచ్చాము. ఈ టీంలో ఏదైతే ఒక టీం ఆడామో మేము, ఇది బెస్ట్ టీం. మేము కనుక ఈ బెస్ట్ టీంతో మేము సాయశక్తులు కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. అదే నా నమ్మకంతో మేము ఈ మ్యాచ్ ఆడాం, అదేవిధంగా మేము గెలిచాం. సో కాబట్టి రికార్డులను అయితే ఎప్పుడు కూడా నమ్మి మనం మోసపోకూడదు, ఖచ్చితంగా ఆ రికార్డులను బ్రేక్ చేయడానికే చూడాలి అని చెప్పేసి శుభ్మన్ గిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దాని తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో డౌట్ ఉండొచ్చు, మరి సిరీస్ గెలుస్తామా అనే డౌట్ మళ్ళీ మీకు రావచ్చు. మొన్న ఈ టెస్ట్లో గెలుస్తామనే డౌట్ మీకు వచ్చినట్టే మళ్ళీ ఈ సిరీస్లో గెలుస్తామనే డౌట్ మీకు రావచ్చు. సో దాని గురించి చెప్తున్నానంటే, మేము ఏదైతే మా ప్లాన్స్ ఉన్నాయో వాటిని కనుక కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసామంటే ఖచ్చితంగా ఈ సిరీస్ కూడా మేము గెలిచే ఛాన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా గెలిచి తీరుతాం అవి కనుక పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో మరి చూద్దాం, మరి ఇదే ఫామ్ కనుక మన వాళ్ళు కొనసాగిస్తే ఖచ్చితంగా సిరీస్ అయినా గెలిచేయచ్చు. 1-1తో సమయం అయ్యాం కాబట్టి. సో మరి చూద్దాం, నెక్స్ట్ మ్యాచ్లో మరి మనకి బుమ్రా కూడా రాబోతున్నాడు. సో ఈజీగా ఈ సిరీస్ కూడా గెలిచే ఛాన్సే ఎక్కువ ఉన్నాయని చెప్పాలి.